శ్రీజాకి అన్యాయం జరిగిందా? ఆడియన్స్ ఓట్స్‌కి వాల్యూయే లేదా? అసలు ఆడియన్స్ ఓట్స్ ఎందుకు భయ్యా ఇంకా? నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైందా? ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రతి సీను, ప్రతి టాస్క్ క్లైమాక్స్‌లా ఉండింది. దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అబ్బబ్బబ్బబ్బబ్బా! భలే ఉంది భయ్యా! ఈవిడ రీతు కాదండి. రోత. ఆ 25 పైస్ యాక్టింగ్‌ని చూడలేక చచ్చిపోయామనుకోండి. నవ్వినా, ఏడ్చినా ప్రతిదీ ఫేకేనా? మీకు కూడా అదే అనిపించిందా భయ్యా? అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చేసారు. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ స్టార్మ్ తెచ్చారా? వాళ్ళు ఫైర్ ఉన్న కంటెస్టెంట్సా? దీంట్లో ఎవరు స్ట్రాంగ్? ఎవరు వీక్? మనం రివ్యూలో తెలుసుకోబోతున్నాం. శ్రీజ రీ ఎంట్రీ ఉండబోతుందా? ఓడియమ్మ! వైల్డ్ కార్డ్స్‌కి చాలా గట్టి పవర్స్ ఇచ్చారు భయ్యో! చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఫస్ట్ ఫ్లోరా షైనీ ఎలిమినేషన్తో స్టార్ట్ అయింది. అండ్ ఫ్లోరా షైనీ గారు నిజంగా చెప్తున్నట్టు తను చాలా స్వీట్ పర్సనాలిటీ వైజ్, తను చాలా మంచిది, సాఫ్ట్ స్పోకెన్, అందరితో బాగానే ఉంటుంది అని ఓకే. కానీ తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తనకంటే ముందు ఎలిమినేట్ అయిపోయారు. తన వరకు అయితే ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. లాస్ట్లో చాలా బాగా ఇంప్రూవ్ అయింది. టాస్క్లో 100% ఇచ్చింది. బట్ ఇనీషియల్గా అయితే అంతగా లేదు. ఫస్ట్ 2-3 వీక్స్ అయితే నిజంగా చెప్తున్నా డొల్లా. లాస్ట్ 1-2 వీక్స్లో కొద్దిగా ఇంప్రూవ్ అయింది. బట్ అంత లోపల బయటకు వచ్చేసింది. బాయ్ బాయ్ ఫ్లోరా గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ వైల్డ్ కార్డ్స్ గురించి, ఫైర్ స్టార్మ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు శ్రీజ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్తో అండ్ టాస్క్తో ముడిపడి ఉంది. ఫైనల్గా తనైతే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఓకే, నేనేమంటున్నా అంటే ఇన్ని రోజులు మరి ఓట్స్ వేసిన ఆడియన్స్ ఎర్రిపప్పలా? వాళ్ళకి ఏ వాల్యూ లేదా? వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇదేనా? నాకైతే ఇదే అనిపించింది భయ్య. మరి ఆడియన్స్ ఓట్స్ ఎందుకు? మీరే టాస్క్లు పెట్టుకొని మీరే వైల్డ్ కార్డ్స్ లోపల దింపేసి వాళ్ళతో ఎలిమినేషన్ చేయించడానికి, వాళ్ళతో టాస్క్లు ఆడి దాంట్లో ఎవరు బెస్టో ఎవరు వర్స్టో చేసుకోవడానికి ఇంకా ఎందుకు? డైరెక్ట్గా ప్రతి వీక్ అదే పెట్టేసి నామినేషన్స్ కూడా లేకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేసి సరిపోద్ది కదా. నేను ఏమంటున్నా అంటే ఓటింగ్స్ వైజ్లో, అఫీషియల్ ఓటింగ్స్లో శ్రీజ ఏ పొజిషన్లో ఉంది అన్నది తర్వాత మాట్లాడుకుందాం. బట్ అసలు ఈ ప్రాసెస్ రాంగ్ అని నేనైతే అంటున్నా. మీకేమనిపించింది భయ్య? అంటే ఇలా టాస్క్లు పెట్టుకుంటూ పోతే చాలా వేస్ట్ కంటెస్టెంట్స్, చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఫిజికల్ టాస్క్లు ఆడేసి గెలిచేసి అలా ఉండిపోతారు హౌస్లో. వాళ్ళలో మ్యాటర్ ఉందా? వాళ్ళ కంటెంట్ ఉందా? వాళ్ళు ఏమైనా మాట్లాడగలరా? వాళ్ళు ఇండివిజువల్గా జెన్యున్గా ఉన్నారా? పాయింట్స్ పెట్టగలుగుతున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయగలుగుతున్నారా? కానీ లోపలేమో అంత స్క్రాప్ పెట్టుకొని ఇలా టాస్క్లు పెట్టేసి వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ మీద రుద్దేసి ఎలిమినేట్ చేయడం ఇస్ యాక్చువల్లీ అన్ఫేర్. చాలా చాలా అన్యాయం. నన్ను అడిగితే ఇది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్. అండ్ ఆడియన్స్ ఓట్స్కి అస్సలు వాల్యూ లేదు. ఆడియన్స్ని డిస్రెస్పెక్ట్ చేసిన డెసిషన్ ఇది. అండ్ ఎందుకంటే లోపల చాలా రొట్ట కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా తిను ఎలిమినేట్ అవ్వడం అనేది ఒక విధంగా ఇట్స్ అన్ అన్ఫేర్ డెసిషన్. అండ్ శ్రీజ ఏమైనా తో ప్లేయర్ అంటే అగ్ని పరీక్ష వరకు అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఏ కోశాన అరే తిను లోపలికి వెళ్తే గట్టి కంటెస్టెంట్లా ఉంటుంది అని అనుకున్నాను. బట్ షోలోకి వచ్చాక స్టార్టింగ్ నుంచి డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం కానీ, ప్రతి దాంట్లో గెలుక్కోవడం కానీ, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, ఫస్ట్ 2-3 వీక్స్లో నాకైతే చాలా చాలా చిరాకు అనిపించింది. ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుందా అని నేనే అనుకున్నాను. బట్ రాను రాను ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయ్యిందో, ఎప్పుడైతే నాగార్జున గారి నుంచి మిగతా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయో కరెక్ట్ చేసుకుంటూ ప్రాపర్గా ఆడుకుంటూ వచ్చింది. ఎక్కడైతే ఫైట్ చేయాలో అక్కడ మాట్లాడింది, ఎక్కడైతే తను స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టాలంటే అక్కడ పెట్టింది. సో అలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. సో ఆ విధంగా చూస్తే శ్రీజ డిజర్వ్స్ టు స్టే ఇన్ ద హౌస్. బట్ అన్ఫార్చునేట్లీ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈరోజు టాస్క్లో కూడా అవి ఎలాగో తర్వాత మాట్లాడుకుందాం, చాలా బాగా ఆడింది. అన్నీ కలిసి రావాలి, హౌస్లో ఉండాలి. అండ్ ఎలాగో ఆడియన్స్ ఓట్స్ని కన్సిడర్ చేయకుండా బయటకు తోసేశారు కాబట్టి ఏం చేయలేం. ఓటింగ్స్ వైజ్ కూడా యాక్చువల్లీ శ్రీజ, రీతు, సుమన్ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు రీతుకి, శ్రీజకి, సుమన్కి. సో ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ చేసినా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ సో అలా చూసుకుంటే శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్. అండ్ సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసినా, రీతు చౌదరిని ఎలిమినేట్ చేసినా, మన శ్రీజని ఎలిమినేట్ చేసినా ఎవరినైనా ఒకటే, పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. బట్ నేనేమంటున్నా అంటే ఆ ఓట్స్ ప్రకారమే తనని ఎలిమినేట్ చేసినట్టు క్లియర్గా ప్రొజెక్ట్ చేసి బయటకు పంపించుంటే ఓకే ఉండి. ఈ టాస్క్లు పెట్టి ఇలా చేస్తే ఏమైందంటే ఆడియన్స్కి వాల్యూ ఇవ్వనట్టు, ఆడియన్స్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే. ప్రతి సీజన్లో ఏం చేస్తారంటే లీస్ట్లో ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్లో ఓట్స్ డిఫరెన్స్ పెద్దగా ఉండకపోతే వాళ్ళిద్దరిలో ఎవరైతే కంటెంట్ ఇస్తారో, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. బట్ ఈసారి
ఎంత డేంజర్ జోన్లో సుమన్ శెట్టి, రీతూ చౌదరి అండ్ శ్రీజ ఉన్నా, రీతూ చౌదరి ఎలాగో వాళ్ళకి ముద్దు బిడ్డ కాబట్టి, దత్తపుత్రిక కాబట్టి తనని ఎలిమినేట్ చేయరు. అండ్ ఎనీ విచ్ వేస్ లక్ కూడా కలిసి వచ్చింది, టాస్క్లో గెలిచింది. శ్రీజ అండ్ సుమన్లో శ్రీజాని ఎలిమినేట్ చేయడానికి కానీ సుమన్ ఎలిమినేట్ చేయడానికి కానీ వాళ్ళు ఈసారి వాళ్ళ డిసిషన్ తీసుకోలేదు, అక్కడ ఉన్న వైల్డ్ కార్డ్స్ని అండ్ టాస్క్లు ద్వారా. కాబట్టి ఇలా చూసుకుంటే తనకేం అన్యాయం జరగలేదు. బట్ స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసిన పాయింట్స్ నుంచి చూస్తే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే శ్రీజాకి అన్యాయం జరిగింది. ఇంతకీ శ్రీజాది ఫెయిర్ ఎలిమినేషనా, అన్ఫేర్ ఎలిమినేషనా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ రోత చౌదరి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నిజంగా భయ్యా, అయ్యప్ప సాక్షి తోడు, భారతదేశంలో ఎన్ని భాస్కర్ అవార్డ్స్ ఉంటే అన్ని భాస్కర్ అవార్డ్స్ ఈ రోత చౌదరికి ఇవ్వచ్చు. నవ్వినా ఫేకే, ఏడ్చినా ఫేకే, అన్నీ ఫేకే భయ్యా. ఆ బాండు ఫేకే. తన మొహం చూస్తేనే నవ్వుతుందో అర్థం కావట్లేదు, ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అంటది ఏంది భయ్యా ఇది. ఆ గెలిచింది టాస్క్, ఫస్ట్ టైం ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇంకా లోపలికి వెళ్ళాక వామ్మో ఏం యాక్టింగ్ రా అయ్యా. ఆ డెమాన్ పవన్ కూడా షాక్ అయి ఉంటాడు, ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఏంటి అని. ఐ మిస్ యూ పవన్, నిన్ను మిస్ అవుతా పవన్. వామ్మో ఏందయ్యా, ఆయన లోపలే ఉంటాడు, రోజు షోలో చూస్తుంది, ఏం మిస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఇంకా డీప్ క్లోజెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా, లేకపోతే ఒక లాంగ్ మతలబ్ ఒక 6-7 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉండి ఒక 10-15 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు చూసారా, అంత డ్రామా, అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు భయ్యా. ఆవిడకి కూడా తెలుసు ఎలాగో బయటకు వెళ్ళదని, కానీ ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఆ పర్ఫార్మెన్స్కి మామూలుగా కాదు భయ్యా, చిరాకు వచ్చింది. ఆ రోతను చూడలేక చచ్చిపోయి, ఏంట్రా ఈ గోల, మాకు ఈ టార్చర్ ఏంటి అని అయితే అనిపించింది. గెలిచాక టాస్కుల్లో ఆవిడ ఏంది భయ్యా ఇది, నా వల్ల కాలేదు. ఆ దరిద్రాన్ని, ఆ చండాలాన్ని ఎప్పుడు స్కిప్ కొడదామా అంటే, మన హాట్స్టార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైవ్లో పెడుతున్నారు, ఆ మొత్తం చూడాల్సి వస్తుంది. బట్ తప్పదు, యాజ్ అ రివ్యూవర్గా అన్నీ చూడాలి, న్యూట్రల్గా ఉండాలి కాబట్టి. బట్ చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ మరీ అంత ఓవర్ యాక్టింగ్, ఏదో సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళు కూడా అంత బిల్డప్ ఇవ్వరు, సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా అంత యాక్టింగ్ చేయరు. ప్లీజ్ అమ్మ, కొద్దిగా మమ్మల్ని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ డ్రామాని, ఆ ఓవర్ యాక్టింగ్ కొద్దిగా తగ్గించుకుంటే చాలా సంతోషం, చూడలేక చచ్చిపోతున్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే అండి, ఈరోజు వైల్డ్ కార్డ్స్, అదే ఫైర్ స్టామ్ వచ్చేసింది అని మొన్నటి నుంచి ప్రాజెక్ట్ చేస్తున్నారే, ఆ ఫైర్ స్టామ్ అయితే వచ్చేసింది. మన వైల్డ్ కార్డ్స్ ఈరోజు అయితే ఎంటర్ అయ్యారు. సో వైల్డ్ కార్డ్స్లో ఫస్ట్ ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్ వచ్చి అలేఖ్య చిట్టి పికిల్స్, మన రమ్య మోక్ష. నాకైతే ఏమనిపించింది అంటే, ఫ్రాంక్గా ఏంట్రా బాబు ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది సార్, నాగార్జున సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే, ఎందుకురా బాబు ఇంకా ప్రతి ఒక్కళ్ళు చెప్పే సొల్లే అనుకున్నా. తనకంట స్ట్రే డాగ్స్కి ఒక హౌస్ లాగా తన డబ్బులతో పెట్టి పోషించాలనే ఒక డ్రీమ్ అంట, అది అమలా గారి చేతిలో ఓపెన్ చేయాలంట. దానికి నాగార్జున గారిని ఎప్పుడు కలుస్తానా అని కోరికంట. ఏంటో భయ్య, ఎవరి స్క్రిప్ట్ ఆలది. బట్ ఎనీ విచ్ నాకు రమ్యమోక్ష అది ఏమనిపించిందంటే, పర్సన్గా స్ట్రాంగ్గా ఉంది, ఫిజికల్ టాస్క్లో ఇచ్చి పడిస్తుంది, ఎందుకంటే పర్సనాలిటీ కూడా గట్టిగా తను ఫిట్నెస్ వీడియోస్ అవి పెడుతుంటుంది కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంటే. బట్ ఈరోజు తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పవర్ ఇచ్చారు, అదేంటంటే రెడ్ స్టోన్. ఆ రెడ్ స్టోన్ పవర్ ఏంటంటే, లగ్జరీ ఫుడ్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెప్పించుకొని తను చేపించుకోవచ్చు, అడిగింది బిగ్ బాస్ పంపిస్తాడు. సో తనకిచ్చిన పవర్ అది. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోన్ ఇచ్చారు, అదేంటో మనం తర్వాత మాట్లాడుకుంటాం. సో లోపలికి వెళ్ళాక తనకు ఒక టాస్క్ ఇస్తారు, పికిల్ ఇచ్చి వాళ్ళ ట్రైట్ అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఆ పికిల్ని ఇచ్చి ఎందుకు ఇచ్చారో జస్టిఫికేషన్ ఇవ్వమంటారు. సో తను ఇచ్చేది ఏంటంటే, ఓవర్ యాక్టింగ్ వచ్చి శ్రీజాకి ఇస్తుంది ఓవర్ యాక్టింగ్ని. ఇనివే షీఈ్ రైట్. సెల్ఫిష్ డెమాన్ పవన్, అది కూడా కరెక్టే, ఎందుకంటే ఎప్పుడైతే రీతూ చౌదరి ఉంటుందో ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కనపడరు డెమాన్ పవన్కి, రీతూ చౌదరినే ప్రిఫర్ చేస్తాడు కాబట్టి సెల్ఫిష్. సేఫ్ గేమ్ భరణి, అది అందరికీ తెలిసిన సత్యమే, జగమెరిగిన సత్యం కాబట్టి ఆయన సేఫ్ గేమర్కి అమ్మ మొగుడు. సో ఇట్స్ ఓకే. ఫేక్ దివ్య నిఖిత, అంటే ఫేక్ అన్న దానికి తను కరెక్ట్గా జస్టిఫికేషన్ ఇవ్వలేదు కానీ, బట్ వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు టెల్ ఇస్, నువ్వు లోపల బయట చూసొచ్చావు అండ్ ఒకరితోనే ఉంటున్నావు అని చెప్పింది. దానికి ఫేక్ అన్న మీనింగ్ రాదు, కానీ ఫైనల్లీ వెళ్ళిపోయేటప్పుడు కూడా శ్రీజ అదే చెప్పింది. నెక్స్ట్ వచ్చి మ్యానిపులేటర్ రాము రాథోడ్. అది రాము రాథోడ్ కూడా షాక్ అయ్యాడు ఎందుకు ఇచ్చారు అన్నది, దాన్ని కూడా చెప్పింది. సో ఓవరాల్గా రమ్య మోక్ష పర్సనల్ స్టోరీ, బ్యాక్ అండ్ స్టోరీ అన్నది మనకు అందరికీ తెలిసిందే. ఆ వైరల్ ఆడియోతోనే యాక్చువల్లీ ఫేమస్ అయింది, అంతకుముందు తను ఏం చేసిందో కూడా ఎవరికి తెలియదు. జెన్జీకి బాయ్స్కి కావాల్సిన కొన్ని వీడియోస్ పెడుతుంటారు కాబట్టి
అలా సొల్లు కారుస్తూ తనని ఫేమస్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి తను వైరల్ అయింది. అండ్ ఇట్ చూసి అలా వైరల్ అయిన రమ్య మోక్ష స్ట్రాంగ్గా గనక తన పాయింట్స్ పుట్ ఫార్వర్డ్ చేస్తే తనకి చాలా 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 మంచి స్కోప్ ఉంది టాప్ 5కి వెళ్ళడానికి. అండ్ కొన్ని పాయింట్స్ ప్రాపర్గా చెప్తోంది, కొన్ని పాయింట్స్ ప్రాపర్గా చెప్పలేకపోతుంది. ఎందుకంటే రేపు నామినేషన్ ప్రోమో కూడా చూస్తే నామినేట్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పలేకపోతుంది. అంటే నాకు అనిపించింది, బట్ ప్రోమో ఇంకా లైవ్లో చాలా జరుగుతుంది కాబట్టి వి కాంట్ జడ్జ్. బట్ ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం కానీ కొన్ని బాగా చెప్పగలుగుతుంది, కొన్ని సరిగ్గా చెప్పలేకపోతుంది. ఫర్దర్గా మనకు తెలుస్తుంది. బట్ నా వరకు అయితే షీ విల్ బీ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తోంది హౌస్లో. అని ఏవీలో వాటిలో కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అవన్నీ చూడలేక వచ్చాము. లెట్స్ సీ ఎలా ఆడుతుందో. మీకేమనిపించింది రమ్య మోక్ష ఈరోజు ఎంట్రీ తర్వాత అండ్ లోపల ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి తను స్ట్రాంగ్ కంటెంటర్ అవ్వబోతుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీనివాస సాయి. ఈయన చాలా మూవీస్లో యాక్ట్ చేశాడు అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నాగార్జున గారితో కూడా కేడీలో, ఊపిరిలో ఇవన్నీ యాక్ట్ చేశాడు. అండ్ వినర సోదర వీరకుమార, శుభలేఖలు ఇలా మూవీస్లో యాక్ట్ చేశాడు. సో ఈయన నా వరకు అయితే ఈయన హానెస్ట్గా జెన్యున్గా ఉన్నాడు అనిపించింది, ఫేక్గా లేడు. అండ్ ఈ సటిల్ అండ్ ఈ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని అయితే నాకు అనిపిస్తోంది. అతి చేయలేదు, సటిల్గా ఉన్నాడు అండ్ ఓవర్ యాక్టింగ్ ఎక్కడ చేయలేదు. సింపుల్గా హానెస్ట్గా జెన్యున్గా ఉన్నాడు అనిపిస్తుంది అండ్ అలానే ఉంటాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శ్రీనివాస సాయికి ఒక పవర్ ఇచ్చారు, అదేంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఆయనకి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు. ఇమ్యూనిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కోసమైనా వేరే వాళ్ళ కోసమైనా నామినేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి తను ఈ పవర్ని వాడచ్చు. ఎప్పుడు యూజ్ చేస్తాడు, ఎలా యూజ్ చేస్తాడు అన్నదైతే లెట్స్ సీ ఫర్దర్. వీళ్ళిద్దరూ వచ్చాక డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తారు, అదేంటంటే స్టిక్ టు విన్. అక్కడ బోర్డ్స్ ఉంటాయి, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి స్ట్రాటజీ యూజ్ చేసైనా ఏం చేసైనా అక్కడ ఉన్న డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఐటమ్స్ విసిరాలి. వాళ్ళు టేప్తో ఆ బోర్డ్కి అతికించాలి. ఏదైతే బోర్డు నుంచి కింద పడకుండా గాల్లో ఎవరైతే ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు, మిగతా వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విసురుతూ ఉంటారు. ఈ టాస్క్లో సంజన గెలుస్తుంది. సంజన కూడా చాలా స్మార్ట్గా ఆడిందండి. తనకి వైపింగ్ స్టిక్ కానీ అలా పెద్ద ఆర్టికల్స్ ఇచ్చారు, చిన్న ఆర్టికల్స్ ఇచ్చారు, కానీ స్ట్రాటజికల్గా వెరీ స్మార్ట్గా దాన్ని ఎంత యూజ్ చేయాలో, ఎక్కడ పెట్టాలో అవన్నీ పడకుండా 10 ఆర్టికల్స్ని బోర్డు మీద పెట్టి ఫైనల్గా డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చింది. సో వీళ్ళు ఇద్దరిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి దువ్వాడ మాధురి అంట. ఆవిడ ఇంకా యాడ్ చేసేసుకుంది సార్ నేమ్ దువ్వాడ మాధురి అని. ఆవిడ పర్సనాలిటీ గురించి పక్కన పెడితే అండి, కామెడీ ఏంటంటే ఏవీలో ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంట్రా బాబు అని అదుర్స్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి ఈయన ఎంట్రీ ఏంట్రా బాబు, ఆ దువ్వాడ శ్రీనివాస్ వస్తూ ఉంటాడని ప్రతిసారి ఈవిడ స్టోరీ చెప్పడానికి ఆయన ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ కూడా ఆయన ఉంటే ఇదేదో బొమ్మరిల్లు హస్బెండ్లా ఉన్నాడు, బొమ్మరిల్లు ప్రేమికుడు. ఆయన ఎందుకండి ఈవిడ గురించి ఈవిడ చెప్పుకోలేదు, ఆయన వచ్చి ఎలివేషన్లు ఇవ్వడం, ఆయన వచ్చి ఈవిడ స్టోరీ చెప్పడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇదేమైనా ప్రీ వెడ్డింగ్ షూటా భయ్యా? వీళ్ళిద్దరి వెడ్డింగ్ షూట్ ఏమేమి తీసుకొచ్చి మనకి చూపిస్తారేంటి భయ్యా? ఏంటి దరిద్రం, ఏంటి టార్చర్? దానికి ఒక లవ్ సాంగ్ వేసి ఆ బీచ్లో నడుచుకుంటూ వాయబ్బో దండం రా దూత రే, మీకన్నా కామెడీ అనిపించలేదు అయితే ఆవిడ ఏవి అవంతా నిజంగా చెప్తున్నా చాలా చాలా ఫనీగా చాలా కామెడీగా అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ అవన్నీ పక్కన పెడితే తిను కూడా మనం అందరం చూసాము, ఏదైనా మాట్లాడాలంటే చాలా గట్టిగా మాట్లాడుతుంది, ఏదైనా పాయింట్స్ పెట్టాలంటే గట్టిగా పెడుతుంది. డిబేట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ తను చెప్పాలనుకున్నది స్ట్రైట్ అవే చెప్తుంది. ఇంకైతే బయట చూసిన ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంటే. బట్ లోపల నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే లోపల అందరికీ తన పేరు తెలుసు. బట్ శ్రీజ ఏం చెప్తుందంటే ఆవిడ పేరేంటి అంటే ఇక్కడ అందరికీ పేరు తెలుసు అంట, శ్రీజాకి నా పేరు తెలియదంట. అంటే అమ్మ నువ్వేమైనా వరల్డ్ ఫేమస్ ఏమైనా అథ్లెటా, వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టా, లేకపోతే వరల్డ్ ఫేమస్సా, ప్రపంచానికి మొత్తానికి నువ్వు ఏదైనా దైవదూతనా? అసలు ఎవరమ్మా నువ్వు? అందరికీ అందరి పేర్లు తెలియాలన్న రూల్ ఉందా అండి ఎక్కడైనా? శ్రీజాకి తెలీదు, మాధురియో అడగడంలో తప్పేంటి? అడిగితే చెప్తే అయిపోద్ది కదా, పక్కోళ్ళ ద్వారా తెలుసుకోవాలంట. అక్కడ నాకు నచ్చలేదండి, దట్స్ వెరీ రూడ్ అనిపించింది. అంటే తను స్ట్రాంగ్గా అయి ఉండొచ్చు, అంటే తను ఫైనల్గా చెప్పిన పాయింట్ వ్యాలిడే, కొన్ని పాయింట్స్ ప్రాపర్గా మాట్లాడింది కానీ బట్ ఆ యాటిట్యూడ్ నాకైతే నచ్చలేదు. అండ్ ప్రతి ఒక్కళ్ళ పేరు తెలియాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక కాంట్రవర్సీ కూడా అయిందండి, ఎక్కడో యూఎస్లోనే ఎవరో సచిన్ టెండూల్కర్ అంటే ఎవరు అని అడిగారు. సో సచిన్ టెండూల్కర్ అంతటి ఆయన్ని గుర్తుపట్టలేని సమాజంలో ఉన్న మనం నువ్వెవరమ్మా, హూ ఆర్ యూ ఐసే? ఆ విషయంలో నాకు
కొద్దిగా రాంగ్ అనిపించింది. తనకిచ్చిన పవర్ ఏంటంటే గోల్డెన్ బజర్ పవర్. అంటే తనకు ఒక గోల్డెన్ స్టోన్ ఇచ్చారు. ఈ పవర్‌ని యూజ్ చేసుకొని ఎవరినో ఒక ఎలిమినేషన్‌ని తను రద్దు చేయొచ్చు. ఆ స్టోన్‌కి ఆ పవర్ ఉంది. సో తనకిచ్చారు. అండ్ తనని అడుగుతారు నాగార్జున గారు, ఎందుకు లోపలికి వచ్చావు? అండ్ నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ ఎవరు? అంటే సార్ పెద్దగా ఎవరు నాకైతే నచ్చలేదు. బట్ కొద్దో గొప్పో ఇమ్మాన్యుయల్ నచ్చాడు. తను ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాడు. అంతా బా చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ మాస్క్‌లేసుకొని ఉన్నారు. ఫేక్‌గా ఉన్నారు. అండ్ ఫ్యామిలీ బాండ్స్, ఫ్యామిలీ ట్రీ ఫార్మ్ చేసుకోవడానికి వచ్చారు. సార్ లోపలికెళ్ళాక ఒకవేళ బంధాలు అవి ఫార్మ్ చేసుకుంటే మన ఫ్యామిలీని మనం తొక్కుకుంటూ వెళ్ళలేం కదా సార్. సో నేనైతే ఆ బంధాలు ఫార్మ్ చేసుకోవడానికి, ఆ ఫ్యామిలీ ట్రీ ఫార్మ్ చేసుకోవడానికి రాలేదు. నాలాగే నేను ఉండడానికి వచ్చాను అని క్లియర్‌గా చెప్పింది. సో నాకిక్కడ తను స్ట్రాంగ్ అనిపించింది. అండ్ తను చెప్పిన పాయింట్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అనిపించింది. నాకైతే అది బానే అనిపించింది. అండ్ మిడిల్‌లో మన డెమాన్ పవన్ అతి మామూలుగా లేదండి. మాధురి గారు ఏది చేసినా మధురంగానే ఉంటుంది అంట. నీ పులిహోర రేయ్ ఆంటీనైనా వదలరా. ఎలాగో రీతుని చూసి సొల్లు గార్చుకుంటావు. కనీసం ఒక వచ్చిన ఆవిడకి ఆల్రెడీ బయట ఒక ప్రేమికుడు ఉన్నారు, భగ్న ప్రేమికుడు. కొద్దిగా చూసుకో అయ్యా అంటే ఆయన ఈ వర్డ్‌ని బాగా సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు. సంజన మొన్న చెప్పింది కదా! అమ్మాయిలకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు, అమ్మాయిలకైతే ప్రిఫరెన్స్ ఇవ్వరని. దాన్ని కొద్దిగా సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు. ఎనీవిచ్ దట్స్ ఆన్ ఎ ఫన్నీ నోట్. సో మధ్యలో కొద్దిగా పులిహోర కలిపాడు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ నాయర్. ఈయన కొద్దిగా కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించాడు అండ్ నాన్ స్పోర్టివ్‌గా అనిపించాడు. ఎందుకో ఏంటి అన్నది తర్వాత చెప్తాను. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఉన్న 'బిగ్ బాస్' హోస్ట్‌తో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోన్ ఇప్పించారు. అది కూడా లాస్ట్ 3, 4 కంటెస్టెంట్స్‌కి మాత్రమే, మిగతా వాళ్ళందరికీ కాదు. సో ఇక్కడ సుదీప్ గారు దివ్యల మాదిరికి పవర్ ఇస్తారు. ఇక్కడ నిఖిల్ నాయర్‌కి మోహన్ లాల్ గారు పవర్ ఇస్తారు. అదేంటంటే నిఖిల్ నాయర్‌కి ఇచ్చే పవర్ ఏంటంటే పింక్ స్టోన్. దీని ద్వారా ఏం చేయొచ్చంటే ఆ పింక్ స్టోన్‌ని యూజ్ చేసుకొని ఎప్పుడైతే తను కెప్టెన్సీ టాస్క్‌లు జరిగేటప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం తనకి కావాలి అంటే ఆ పింక్ స్టోన్‌ని యూజ్ చేసుకోవచ్చు అని నాగార్జున గారు చెప్తారు. అండ్ లోపలికెళ్తారు నిఖిల్ ఏం చేస్తాడంటే నాగార్జున గారు ఒక టాస్క్ ఇస్తాడు. నిన్ను కెప్టెన్‌గా లోపలికి పంపిస్తున్నాను. నువ్వేం చేయాలంటే నువ్వే కెప్టెన్ అన్నట్టు లోపల చెప్పేసి ప్రెజెంట్ కెప్టెన్ అయిన కళ్యాణ్‌ని ఒప్పించి కన్విన్స్ చేసి తన బ్యాట్స్ తీసేసి స్టోర్ రూమ్‌లో పెట్టేలా చేయాలి అని టాస్క్ ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు నిఖిల్ వెళ్తాడు. అంటే ఫస్ట్ శ్రీజ అడిగితే కెప్టెనా అంటే కాదు అంటాడు. అక్కడ దొరికిపోయాడు మనోడు. అక్కడ చెప్పకపోయి ఉంటే దొరికేది కాదు. సో శ్రీజ చెప్తే ఊరికే ఉంటుందా? నిఖిల్ ఏమంటాడు అక్కడ కాదు అంటాడు. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈయన కెప్టెన్, కళ్యాణ్ వెళ్ళి తీసి పెట్టేయాలి అంటే ఫస్ట్ కళ్యాణ్‌కి నిజంగా దివ్య చెప్పినట్టు కళ్యాణ్‌కి బుర్ర లేదండి. నిన్న కీని విడిచేటప్పుడు కళ్యాణ్ ఫిజికల్‌గా టాస్క్‌లు ఆడగలడు గానీ అంత బ్రెయినీ కాదు, అంత బుర్ర లేదు అని అది చూపిచ్చాడు. ఫస్ట్ తీయబోయాడు. అందరూ వెళ్ళి ఆ శ్రీజ వచ్చి అండ్ మిగతా వాళ్ళు రీజన్ కనుక్కోకుండా తీస్తావా అంటే అప్పుడు మనోడికి బుర్ర వెలిగింది. దిమాగ్ కా బత్తి జలాదే అంటారు కదా! అప్పుడు వెలిగిందండి. అప్పటి వరకు హి వాస్ రెడీ. లేదు బిగ్ బాస్ చెప్పేంత వరకు నేను ఆగుతాను అది ఇది అని చెప్పేసి ఫైనల్‌గా తీయడు. సో నిఖిల్ వాస్ అనేబుల్ టు కన్విన్స్ కళ్యాణ్. నేనెక్కడ నిఖిల్‌ని నాన్ స్పోర్టివ్‌గా అనిపించాడు అండ్ అంత తోప్ కంటెస్టెంట్‌లా అనిపించలేదని నాకు ఎక్కడ అనిపించిందంటే లాస్ట్‌లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు శ్రీజని తీసేస్తాడు. నాకు తెలిసి శ్రీజని తీసేసే రీజన్ ఒకటే ఒకటి, తను అంత బాగా ఆడినా కళ్యాణ్‌కి ఎక్కడ శ్రీజ సపోర్ట్ చేసింది కాబట్టి తన వల్ల కళ్యాణ్ కన్విన్స్ అవ్వకుండా కెప్టెన్సీ బ్యాట్స్‌ని తీసేయలేదు కాబట్టి అది మైండ్‌లో పెట్టుకొని నిఖిల్ శ్రీజాన్ తీసేసాడని అయితే నాకు అనిపించింది. మీకు ఎందుకో నిఖిల్‌లో ఆ స్పోర్టివ్ స్పిరిట్ లేదు అనిపించింది. టూ అర్లీ టు జడ్జ్. బట్ ఇంకొక 2, 3 టాస్క్‌లు చూస్తే మనకైతే క్లియర్‌గా అర్థమైపోతుంది. బట్ నాకు ఈరోజు వచ్చిన నిఖిల్ గానీ, ఇంకొక మేల్ కంటెస్టెంట్ గౌరవ్ గుప్తా గానీ వీళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగ్ గానీ, మెంటల్‌గా లేకపోతే ఏదైనా పాయింట్స్ పెట్టాలన్నప్పుడు అంత గట్టిగా పెట్టలేరేమో అనిపిస్తుంది. ఎనీవే అండ్ ఈ నిఖిల్ నాయర్‌కి, దివ్యల మాధురి కలిసి ఇంకొక టాస్క్ పెడతారు. అదేంటంటే స్టిక్స్ టాస్క్. టాస్క్ ఏంటంటే రైట్ అన్నప్పుడు రైట్ హ్యాండ్‌తో స్టిక్‌ని పట్టుకొని లెఫ్ట్ స్టిక్ వదిలేయాలి. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌తో స్టిక్‌ని పట్టుకొని రైట్ స్టిక్ వదిలేయాలి. సో ఇది టాస్క్ అండి. సో ఈ టాస్క్‌లో ఫస్ట్ సుమన్ అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ అవుట్ అయిపోతాడు. తర్వాత రీతు అండ్ శ్రీజాలో మన శ్రీజ అవుట్ అయిపోద్ది. రీతు గెలుస్తది. అప్పుడు అక్కడ అక్క చేసిన పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తి. అది మీరు చెప్తే కాదు, ఎపిసోడ్‌లో చూడండి. ఆ దరిద్రాన్ని నేను ఒక్కడినే చూడాలా? మీరు కూడా చూడండి ఎపిసోడ్‌లో. భలే ఉంటది. చాలా బాగుంటది భయ్యా. నెక్స్ట్ వచ్చి అయేషా జీనత్. అయేషా జీనత్ మీద గత 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను భయ్యా. ట్విట్టర్‌లో ఎక్కడ లేని హైప్ ఇస్తున్నారు. ఎక్స్ కంటెస్టెంట్ అంట, తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంట, అక్కడ ఫైర్ బ్రాండ్ అంట, కమల్ హాసన్ ఎదిరించిందంట. ఇది పీఆర్ స్టంటో ఏదో అనుకున్నా. బట్ నిజంగా
ఐఎమ్ స్ట్రాంగ్లీ టెలింగ్ యూ షీ ఈజ్ అ వైల్డ్ ఫైర్. అంటే తన ఎనర్జీ కంటేజియస్ అనిపించింది. అంటే ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు అవతలోళ్ళు ఇప్పుడు సీజన్ 5లో సిరి హనుమంత్ కానీ వీళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తుంది. ఇప్పుడు రీతు చౌదరి చేసిన ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తుంది. బట్ నాకు ఎందుకు అయేజా జీనత్లో ఓవర్ యాక్టింగ్ తను అవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ క్రింజ్ లాగా ఓవర్ యాక్టింగ్లా అనిపించలేదు. ఐ రియలీ ఫెల్ట్ షీ వాజ్ జెన్యూన్ అండ్ హార్ట్ నుంచే వస్తుంది మీద. కానీ తను మాట్లాడుతున్నంతసేపు చాలా మంచిగా అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చింది. అంటే ఈ సీజన్కి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వచ్చిందిరా బాబు ఫైనల్లీ అన్న ఒక వైబ్ తీసుకొచ్చింది. నాకైతే అయేషా జీనత్ చాలా బాగా నచ్చింది. అండ్ తనకు ఒక హార్ట్ ఇస్తారు. ఈ హార్ట్ ఎవరికి ఇస్తావమ్మా లోపల అంటే బాయ్స్కి ఇవ్వాలి అంటే ఫైనల్ తను లోపలికి వెళ్ళి ఇమాన్యువల్కి ఇచ్చింది. అది ఎక్స్పెక్టెడే. అండ్ తనకి స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అమ్మ నీ బ్రేకప్ స్టోరీస్ అంటే సార్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అదే నేను చేసిన తప్పు. తమిళ్ బిగ్ బాస్లో నేను ఒకరిని లవ్ చేశాను. నేను బయటకు వచ్చాక చాలా చూశాను సార్, 65 days చూశాను. తనేమో లోపల వేరే వాళ్ళతో పులిహోర కలిపాడు. సో తినకి ఇంత వాల్యూ ఇవ్వాలా అని. సో ఇప్పటి నుంచి నేను ఇంకా ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు అని చెప్పింది. ఈ గ్రీన్ స్టోన్ యూజ్ చేసుకొని నామినేషన్స్ ఎప్పుడైతే జరుగుతాయో తనకి నచ్చకపోతే ఆ నామినేషన్ ప్రొసీజర్నే చేంజ్ చేసే పవర్ ఇది. చాలా మంచి పవర్. ఫర్ షూర్ షీ విల్ బీ ఇన్ టాప్ 5 అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ షీ ఈజ్ అ వైల్డ్ ఫైర్. ఫైర్ స్టామ్ కాదు, వైల్డ్ ఫైర్ స్టామ్ అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గౌరవ్ గుప్తా. ఈయన చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు. ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. చెప్పింది అర్థం కావట్లేదు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఈయనకి ఇచ్చిన పవర్ ఏంటంటే బిగ్ బ్లెస్సింగ్ పవర్. ఇది బాప్ ఆఫ్ ఆల్ ద పవర్స్ అని నాగార్జున గారు చెప్తారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే తనకి ఎప్పుడైనా తప్పు చేస్తున్నాడని అనిపిస్తే, తనకు డౌట్ఫుల్గా ఉంటే బిగ్ బాస్ని అడిగి అడ్వైస్ కానీ సజెషన్ కానీ తీసుకోవచ్చు. తన ఆటని మార్చుకోవాలా, చేంజ్ చేసుకోవాలా, లేకపోతే అలానే కంటిన్యూ చేయాలా అన్నది. సో ఇది తనకిచ్చిన పవర్. అండ్ తినకు ఒక చిన్న టాస్క్ పెడతారు. అదేంటంటే 4 ఫొటోస్ చూపించి నీకు ఎవరు దీంట్లో ఫేవరెట్ అంటే తనుజ పేరు చెప్తాడు. ఆ ఫొటోస్ వెనకాల ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పుషప్స్ తీయాలి. సో తనుజ ఫోటో వెనకాల 50 ఉంటే ఆ 50 పుషప్స్ తీస్తాడు. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంటే ఫిజికల్లీ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తా రియలీ స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. దాంట్లో అయితే డౌట్ లేదు. ఇద్దరు పర్సనాలిటీస్ కూడా విల్ బిల్ట్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి దాంట్లో తిరుగులేదు. బిగ్ బాస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టాస్క్ కాబట్టి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ తనకేంటంటే తెలుగు ట్యూటర్గా దివ్యాని ఇస్తారు. అండ్ గౌరవ్ లోపలికి వచ్చాక వీళ్ళ డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు డెమాన్ పవన్, సుమన్కి మరియు శ్రీజాకి ఒక టాస్క్ పెడతారు. అదేంటంటే అక్కడ ఐటమ్స్ పెట్టుంటారు. ఆ ఐటమ్స్ని యూజ్ చేసుకొని ఆ బీకర్లో ఎవరైతే మ్యాక్సిమం లెవెల్ వరకు టాప్ లెవెల్ వరకు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళు అన్సేఫ్ అని చెప్తారు. రిమైనింగ్ వాళ్ళు అన్సేఫ్ అని చెప్తారు. సో ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే శ్రీజ టూ మచ్ ఓవర్ థింకింగ్ ఏందో. వాళ్ళిద్దరు టకటక పెట్టేస్తున్నారు. తినేమో లాస్ట్ వరకు ఆలోచించి పెట్టింది. బట్ ఎనీ విచ్ వేస్ అయినా కూడా సుమన్ ఫస్ట్లో పెట్టినా కూడా ఈ లాస్ ద గేమ్. సో సుమన్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుతాడు. తర్వాత డెమాన్ పవన్కి మరియు శ్రీజకి ఇంకొక టాస్క్ పెడతారు. అదేంటంటే అక్కడ ఒక బోర్డ్స్ ఉంటాయి, దానికి హుక్స్ ఉంటాయి. ఎవరైతే రింగ్స్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రింగ్స్ని ఆ హుక్స్కి తగిలిస్తారో విసిరి వాళ్ళు గెలిచినట్టు. సో ఫస్ట్ డెమాన్ పవన్ అండ్ శ్రీజాది 2 పడతాయండి. అక్కడ కూడా శ్రీజ ఆర్గ్యూ చేస్తుంది, గాల్లో ఉంది బజర్ టైంకి అంటే లేదు మేము చూసాం కదమ్మా అంటాడు. బట్ ఎనీవే చూస్ అది అయిపోయాక మళ్ళీ 90 seconds ఇచ్చిన తర్వాత తినవి 4 ఉంటాయి, శ్రీజావి పెద్ద పడవు. బట్ తనైతే 100% ఇచ్చింది. సో ఫైనల్లీ సుమన్ శెట్టి అండ్ శ్రీజ డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళిద్దరికి హీలియం బెలూన్స్ పెడతారు. ఈ వైల్డ్ కార్డ్స్ ఇదే అన్నా అండి, స్టార్టింగ్ నుంచి దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అంటే ఇదే ప్రతి టాస్క్ తర్వాత 2nd level 3rd level అంటే టాస్క్ తర్వాత డేంజర్ జోన్ ఇంకా లెవెల్ పెరుగుతూ పోతుంది అనిపించింది. నిజంగా చెప్తున్నా, మనకి ఏమనిపిస్తుంది తెలియదు కానీ వాళ్ళకైతే అక్కడ హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందిరా బాబు, అమ్మో అని. సో ఫస్ట్లో సేవ్ అయిన వాళ్ళు రియలీ లక్కీ. సంజన కానీ రీతు కానీ దే ఆర్ వెరీ లక్కీ. లాస్ట్లో చాలా అది ఇంటెన్సిఫై అయిపోయే టాస్క్లు. వాళ్ళకు కూడా చాలా ప్రెషర్ బిల్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ హీలియం బెలూన్స్ కట్ చేయాలి. సో ఒక్కొక్కరు ఎవరెవరిది కట్ చేస్తారంటే ఫస్ట్ అయేషా శ్రీజాది కట్ చేసి తను ఏమంటదంటే, నాకు సుమన్ గారి ఆటలో పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తోంది అని తనతో నేను ఆడాలనుకుంటున్నాను, అందుకే సుమన్ శెట్టి గారు సేఫ్ అవ్వాలి, శ్రీజ ఎలిమినేట్ అవ్వాలి అని తను కట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి శ్రీనివాస్ సాయి సుమన్ శెట్టిది కట్ చేసి శ్రీజ టాస్క్లో 100% ఇచ్చింది. ఇందాక టాస్క్లు కూడా చాలా బాగా ఆడింది. సో షీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద హౌస్ అని శ్రీనివాస్ సాయి చెప్తాడు. నెక్స్ట్ మాధురి శ్రీజాది కట్ చేస్తుంది.
తిను చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్. శ్రీజ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది. పక్కోళ్ళ గేమ్ కూడా తనే ఆడుతుంది. ఇందాక కళ్యాణ్ ఆట కూడా శ్రీజానే ఆడింది. తన కెప్టెన్సీ బ్యాట్స్ తీస్తుంటే తినే ఇంటర్ఫియర్ అయ్యి చెప్పింది. సో పక్కోళ్ళ ఆట కూడా తినే ఆడితే ఇంకా వాళ్ళేం ఆడతారు. అండ్ ఇద్దరు టాస్క్ వైజ్ బాగా ఆడారు, కానీ నాకు ఈ విషయం చూసుకుంటే శ్రీజాని తీసేయాలి అనిపించింది అని కట్ చేస్తుంది. గౌరవ్ సుమంది కట్ చేస్తాడు. ఎఫర్ట్స్లో నాకు శ్రీజాది ఇంకా బాగా అనిపించింది, తిను కొద్దిగా వీక్ ఉన్నారు అనిపించింది, అందుకే తిండి కట్ చేస్తారు. నిఖిల్ నాయర్ స్టార్టింగ్లో తను ఎంటర్ అయినప్పుడు శ్రీజ వల్లే తన కెప్టెన్సీ ఆ కన్విన్స్ చేయలేకపోయాడు అనేది ఎక్కడో మైండ్లో పెట్టుకొని ఇక్కడ శ్రీజాది కట్ చేసినట్టు అనిపించింది. దానికి రీజన్ ఏం చెప్పాడంటే ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదు శ్రీజ అని చెప్పాడు. బేసిక్గా ఫెయిల్యూర్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా తను తీసేసావేమో అని మాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రమ్య మోక్ష కూడా శ్రీజాది తీసేసింది. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే మాట్లాడే విధానం నాకు సుమన్ శెట్టి గారిది చాలా బాగా అనిపిస్తుంది. చాలా రెస్పెక్ట్ఫుల్గా డీసెంట్గా మాట్లాడతారు. శ్రీజ కొద్దిగా ఓవర్ యాక్టింగ్, శ్రీజ కొద్దిగా మాట్లాడే విధానం వల్ల నాకు శ్రీజాది కట్ చేయాలనిపించింది అని శ్రీజ బెలూన్ కట్ చేస్తుంది. సో ఫైనలీ శ్రీజ అయితే ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఓవర్ యాక్టింగ్ మన రోత రీతు ఏం చేసిందంటే నీ జోక్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి, ఐ విల్ మిస్ యూ శ్రీజ అంట. లోపలున్నన్ని రోజులు ఆవిడ్ని టార్గెట్ చేసింది నువ్వే. ఎక్కడ డెమోన్ పవన్ తన దగ్గరికి వెళ్ళిపోతాడో, ఎక్కడ నిన్ను పట్టించుకోడో, తను అక్కడికి వెళ్ళిపోతే నీకు టాస్క్లో నీకు ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయరో అన్న ఒక దాంతో నువ్వు అక్కడి నుంచి లాగేసుకొని తననే టార్గెట్ చేస్తున్నావు. నిన్న ఎపిసోడ్లో కూడా మాకు క్లియర్గా తెలిసింది. ఇక్కడ ఎందుకమ్మా ఓవర్ యాక్టింగ్. సో శ్రీజాకి లాస్ట్ వెళ్తూ ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే ఫ్రెండ్ ఎవరంటే డెమోన్ పవన్ని చూస్ చేసుకుంటుంది. మేము చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ సార్, అండ్ తను ఒక బాండ్లో నాకు దూరం అయిపోయినా తను నాకు చాలా మంచి ఫ్రెండ్, అండ్ తను 100% ఇంట్లో బాగా ఆడాలి, ఫిజికల్ టాస్క్లో బాగా ఆడాలి అని చెప్పింది. నెక్స్ట్ ఎనిమి బర్నీ గారిది ఏం చెప్పిందంటే నాకు ఫస్ట్ నుంచి టార్గెటింగ్గా అనిపించింది సార్, ఫస్ట్ నుంచి అవాయిడ్ చేసినట్టు అనిపించింది, ఎందుకో దూరం పెట్టినట్టు అనిపించింది అని చెప్పింది. నెక్స్ట్ ట్రస్ట్ వచ్చి కళ్యాణ్ని నేను గుడ్డిగా నమ్మగలను సార్. హౌస్లో ఎవరినైనా నేను 100% ఏం చెప్పినా నమ్మగలను అంటే కళ్యాణ్ని. చాలా చాలా మంచోడు. సో తను కూడా బాండ్స్ ఫామ్ చేసుకోదని సజెషన్ ఇస్తుంది. రియల్ సంజన జెన్యున్గా ఉంటుంది సార్, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోదు, 100% మాట్లాడుతుంది అని చెప్పింది. నెక్స్ట్ వచ్చి వీక్ సుమన్ గారు ఎక్కడ తన కోసం ఫైట్ చేయరు, ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు గివప్ ఇచ్చేస్తారు, ఓకే యాక్సెప్ట్ చేసేస్తారు, తగ్గినట్టు అనిపిస్తుంది సార్, సో ఫైట్ చేయాలన్నా నువ్వు అని చెప్తుంది. ఫేక్ వచ్చి దివ్య గురించి ఏం చెప్తాదంటే నువ్వు ఫేక్ అని చెప్పాను కానీ బయట చూసేసి వచ్చి ఒకళ్ళతోనే ఉంటున్నావు, ఒకళ్ళతోనే ఉండిపోతున్నావు, అండ్ మిగతా వాళ్ళందరినీ జడ్జ్ చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. సో నువ్వు గెలవడం కంటే పక్కోళ్ళు ఓడిపోవాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు అని చెప్పింది. అండ్ ఎందుకు మన ఇద్దరికి స్టార్టింగ్ నుంచి పడలేదని కూడా చెప్పింది. అండ్ ఇది మాత్రం అబ్సల్యూట్ బ్యాంగర్, నాకైతే బాగా అనిపించింది. స్ట్రాంగ్ వచ్చి ఇమాన్యువల్. ఒకటే మాట అండి, హౌస్ మేట్స్ కానీ వైల్డ్ కార్డ్స్ కానీ బయట కూడా చాలామంది ఇమాన్యువల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నా ఇమాన్యువల్ ఈజ్ రియలీ ఎ స్ట్రాంగ్ కంటెండర్. బట్ ఎంటర్టైనర్స్ ఎప్పుడు విన్నర్స్ అవ్వలేదు. బట్ లెట్స్ ఈ సీజన్ ఏమన్నా అవుతారేమో చూద్దాం. గుడ్ వచ్చి తినడం నాకు నచ్చింది ఏంటంటే శ్రీజాలో గుడ్ వచ్చి లాస్ట్లో తనుజ, రీతు, రామ ముగ్గురు పెట్టింది. అంటే ఫస్ట్ నుంచి రీతు తనని టార్గెట్ చేసినా ఇంత చేసినా తను ఏమన్నదంటే సార్ రీతు మీద నాకేం పర్సనల్ గ్రేడ్స్ లేదు, ఎందుకో నేను ఒకళ్ళకి క్లోజ్ అవుతున్నా అని నాకు నెగిటివ్ అయ్యిందేమో నా మీద, బట్ తనైతే మంచిది అని చెప్పింది. సో ఇలా ఎపిసోడ్ ముగిసింది. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్? ఎలిమినేషన్ కానీ వైల్డ్ కార్డ్స్ కానీ వీళ్ళ ఎంట్రీస్ కానీ వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అండ్ ఆ ఎలిమినేషన్ గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈరోజు ఎపిసోడ్ నుంచి బిగ్ బాస్ స్వరూపం మారిపోతుంది. నిజంగానే గ్రాండ్ లాంచ్ 2.0 చాలా బాగా ఉంటుందేమో, రేపటి నుంచి అల్టిమేట్గా మారుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ రేపటి నుంచి కూడా మారకపోతే ఈ సీజన్ విల్ బీ అవుట్ రైట్ డిజాస్టర్. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరింత ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ. అండ్ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.